హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు శనివారం కదా, సాయంత్రం ఆంజనేయుల స్వామికి ఆకుమాల వేద్దామని మాల కడుతున్నాను. నేనైతే ఇట్లనే కడతాను ఫ్రెండ్స్. తులసి మాల కట్టాను. తులసి మాల కట్టి పక్కన పెట్టుకొని ఇంకా ఆకుమాల అయితే కడుతున్నాను. పక్కన వంట చేస్తున్నాను. ఇట్లా ఇట్లా కట్టినామంటే మనం ఆకుమాల 2-3 రోజులు ఉంటుంది స్వామి మెడలో, కొంచెం కూడా ఖరాబ్ కాదు. సాయంత్రం వేద్దామని, పొద్దునైతే ఇంకా కుదరదు. పొద్దునైతే ఇంకా మనకి శుభ్రం చేసుకోవడం, ఇంట్లో చేసుకోవడమే సరిపోతుంది. సాయంత్రమే ప్రశాంతంగా చేసుకుంటాను ఫ్రెండ్స్ పూజ. మీరు అంతేనా? చామగడ్డ కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఈ చామగడ్డ కూర అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. వండే విధానం అయితే పెట్టలేదు, మళ్ళీసారి పెడతాను. అన్నం అయితే పెట్టి ఆన్ చేశాను. సింక్లో చూడండి గిన్నెలు ఎన్ని ఉన్నాయో. ఎంత చేసినా ఇంట్లో పనే కాదు అసలు. నేనైతే ఇట్లా కడతాను ఫ్రెండ్స్. మధ్యలో మధ్యలో ఇక గులాబీ పూలు ఇట్లా పెడతాను. స్వామికి ఎంత బాగుంటే అంత బాగుంటుంది మరి. ఒక్కదాన్నే కాబట్టి లేట్ అవుతుంది. ఇద్దరుండి ఇట్లా చుట్టి ఇస్తా ఉంటే, వేరే ఒకరుండి ఇట్లా చుట్టి ఇస్తా ఉంటే, ఒకరు కూర్చుతా ఉంటే తొందరగా అయిపోతాయి. ఒకదాన్నే కాబట్టి నేనైతే ఇక నిదానంగా చేసుకుంటాను. ఆంజనేయుల స్వామి మాల అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఇదైతే ఆంజనేయుల స్వామికి ఆకుమాల, ఇదైతే తులసి మాల వెంకటేశ్వర్ల స్వామికి సాయంత్రం వేయడానికి. ఇంక ఈ 2 మాలలు అయితే కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. గట్టిగా సాయంత్రం వేస్తాను. ఇక మా అత్తయ్య వచ్చింది, అన్నం పెట్టాలి. అన్నం అయింది, వంట కూడా రెడీ అయింది. టేబుల్ మీద కట్టినాను అని అనుకుంటారేమో, టేబుల్ మీద పేపర్ వేసుకుంటాను. ఇంకో పేపర్ వేసుకొని పేపర్లు వేసుకొని కట్టుకుంటాను.